హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రజిత. ఈరోజు మా ఉదయం టిఫిన్ వచ్చేసి చద్దన్నం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నైట్ వండుకున్న అన్నం మునిగే అంతా వేడివేడి పాలు పోసుకొని కాస్త తోడు వేసి దీన్ని తోడు పెట్టుకోవాలి. ఇది ఉదయం వరకు తోడుకుంటుంది. దీన్నే చద్దన్నం అంటారు. చద్దన్నం మన సాంప్రదాయ ఆహారంలో ఎంతో ముఖ్యమైనది. ఇది కేవలం భోజనం మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి ఒక వరం. మనం నైట్ తోడు పెట్టుకోవడం వల్ల దీంట్లోకి ఒక బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు రాబోయేది ఎండాకాలం కాబట్టి మన శరీరానికి చల్లదనాన్ని అలాగే అతిదాహాన్ని కూడా తగ్గిస్తుంది. చద్దన్నం తినడం వల్ల కడుపు సమస్యలు తగ్గిపోతాయి, శక్తి కూడా లభిస్తుంది. బయటి దేశాల వంటలకు అలవాటు పడిన వారు చద్దన్నం తినలేకపోవచ్చు. కాకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఉదయం లేచి చూసేసరికి మనకి పెరుగు అనేది గట్టిగా అయిపోయి అన్నం కూడా గట్టిగా అయిపోతుంది. ఇది మంచిగా తోడుకున్నట్టు. ఇప్పుడు దీంట్లోకి మనం అరగంటకు దీన్ని తింటామనగా దీంట్లోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తగినన్ని నీళ్లు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. అంతే అండి, మనకి చద్దన్నం అనేది రెడీ అయిపోయినట్టే. ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన ఆహారం తినాల్సిన అవసరం ఏం లేదండి. మన ఇంటి భోజనమైన చద్దన్నం ఎంతో మేలు చేస్తుంది. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు